హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనస్సుకు నచ్చే అవాక్కయ్యారా అనే చిన్న కథను చదివి వినిపించబోతున్నానండి. కథను రచించిన వారు తాటికుల పద్మావతి గారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, ఆ రోజు ఆదివారం కావడంతో గార్డెన్స్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు కన్నా ముందుగా బయలుదేరాడు చలపతి. ఆలస్యమైతే అక్కడ కూర్చోవడానికి కుర్చీలు ఖాళీ ఉండవు. అందులోనూ ఆ రోజు అన్నమయ్య సంకీర్తనల సంగీత విభావరి కార్యక్రమం ఉంది. మాధవరావు రావడం లేదు. కారణం ఏమిటో తెలియదు. ఒకసారి ఇంటికి వెళ్ళి చూసి అటు నుంచి గుడికి వెళ్దామని అనుకుంటూ చలపతి మాధవరావు ఇంటివైపు బయలుదేరాడు. లోపలికి అడుగు పెట్టగానే తలుపులు తీసే ఉన్నాయి. ఆ ఇంట్లో ఉండేది మాధవరావు ఒక్కడే. భార్య పోయి 4 ఏళ్ళు అయ్యింది. కొడుకు కూతురు అమెరికాలో ఉంటారు. ఒంటరిగా ఉన్న మాధవరావుని చూస్తుంటే జాలి వేస్తుంది. లోపలికి వెళ్ళగానే మాధవరావు మంచం మీద పడుకుని ఉన్నాడు. మిత్రుణ్ణి చూడగానే లేచి కూర్చున్నాడు. రా కూర్చో, ఇంకా గుడికి వెళ్ళలేదా అడిగాడు. నువ్వు కనిపించి 4 రోజులయ్యింది, ఎందుకు రావడం లేదో కనుక్కుందామని వచ్చాను అన్నాడు. 4 రోజులుగా జ్వరం వస్తుంది, మందులు వేసుకున్నా తగ్గటం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదా? ఇలాగే ఉన్నావా ఏంటి? నిన్ననే వెళ్ళాను. యూరిన్ బ్లడ్ టెస్ట్లన్నీ చేసి మందులు రాసిచ్చారు. జ్వరం ఉన్నా తగ్గినట్లే తగ్గి తిరిగి వస్తూనే ఉంది. నీకు బంధువులు చాలామంది ఉన్నారనుకుంటాను. ఎవరినైనా తెచ్చి ఇంట్లో ఉంచుకోకపోయావా? ఒక్కడివే ఏం అవస్థ పడతావు? ఎవరి పనులు వాళ్ళకుంటాయి. బాధ్యతలు మానుకొని ఎవరొస్తారు? నేనే ఎలాగోలా తిప్పలు పడుతున్నాను. ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉండాలి. పోనీ ఎవరికైనా అద్దెకిస్తే కాస్త తోడుగా ఉంటారు కదా. లేచినా లేవకపోయినా చూసే దిక్కు ఉంటుంది. ఈ ఇంట్లో నా భార్య నేను కలిసి 40 సంవత్సరాలు ఉన్నాం. ఇక్కడే పిల్లలు పుట్టి పెరిగారు. ఉద్యోగాలు వచ్చి వెళ్ళిపోయారు. ఈ ఇల్లంటే రాధకి చాలా ఇష్టం. పరాయి వాళ్ళకి అద్దెకి ఇవ్వటం నాకు ఇష్టం లేదు. అయితే ఊర్లో నేను ఒక మిత్రుడిని ఉన్నానన్న సంగతి మర్చిపోయావా? మా చిల్లాయి ఉన్నన్నాళ్ళు నిన్ను చూసుకుంది. ఇప్పుడు ఎవరు చూస్తారు? ఇక్కడ ఒంటరిగా ఉండి అవస్థలు పడే కన్నా అమెరికా వెళ్ళి అక్కడే ఉండవచ్చు కదా. కొడుకు కోడలు ఉన్నారు కదా. రాధ పోయినప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమన్నారు. నేనే రానన్నాను. ఇక్కడున్న స్వేచ్ఛ స్వాతంత్రం అక్కడుంటాయా చెప్పు? వాళ్ళ ఉద్యోగాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు స్కూళ్ళకు వెళతారు. నాతో మాట్లాడేందుకు కూడా ఎవరూ ఉండరు. ఏమీ తోచకపోతే అలా గుడికి వెళ్ళి కాలక్షేపం చేస్తాం. అక్కడ అలా కాదు. జరిగినన్నాళ్ళు ఇలాగే జరగని, ఆ తర్వాత చూద్దాం అన్నాడు. నీకు జ్వరం తగ్గే వరకు మా ఇంట్లో ఉండకూడదు. ఎటువంటి అభ్యంతరం ఉండదు. అవసరమైతే ఫోన్ చెయ్యి, వస్తానంటూ బయలుదేరాడు చలపతి. మాధవరావు గారికి ఆస్తి చాలా ఉంది. బ్యాంకులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. భార్య పోయినప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. ఎవరినీ ఏ సహాయమూ అడగడు. చలపతి గుడికి వచ్చేసరికి శేషావతారం సుబ్బయ్య శాస్త్రి అక్కడికే వచ్చి ఉన్నారు. కచేరీ మొదలయ్యింది. మాధవరావు ఇంటికి వెళ్ళి చూసి వస్తున్నానని చెప్పాడు. 4 రోజులుగా జ్వరంగా ఉందట. కొంచెం పర్వాలేదన్నాడు అని వాళ్లతో చెప్పాడు. అలాగా పాపం అంటూ ఇద్దరూ విచారం వెలిబుచ్చారు. నలుగురిలో ఏ ఒక్కరూ రాకపోయినా వెలుతుగానే అనిపిస్తుంది వాళ్ళకి. ప్రతిరోజు గుడిలో కలుసుకోవడం, లోకాభిరామాయణం ముచ్చటించుకోవటం అలవాటు. ఆ రోజు మాధవరావు గురించి చెప్పుకున్నారు. ఎంత ఉన్నా ఏం ప్రయోజనం? నా అనేవాళ్ళు దగ్గర లేరు. ఎవరినైనా దగ్గర బంధువుల్ని పిలిపించుకోమని సలహా ఇచ్చాను. అవసరమైతే ఫోన్ చేయమని చెప్పాను అన్నాడు చలపతి. మరో 4 రోజులు గడిచినా మాధవరావు జ్వరం తగ్గలేదు. బాగా నీరసించిపోయాడు. విజయవాడలో ఉంటున్న మేనమామ కొడుక్కి ఫోన్ చేశాడు. ఇంట్లో తోడుగా ఉండేందుకు ఎవరినైనా పంపమన్నాడు. అలాగే మామయ్య, సాయంత్రానికల్లా ఫోన్ చేసి చెబుతానన్నాడు. మధ్య మధ్యలో చలపతి వచ్చి చూసి వెళుతున్నాడు.
ఆ రోజు సాయంత్రం విజయవాడ నుంచి రాఘవరావు ఫోన్ చేశాడు. నాకు తెలిసిన వాళ్ళు దూరపు బంధువులు, భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి మీ దగ్గర ఉంటారు అని చెప్పాడు. అన్నట్లుగానే మన్నాడు ఉదయమే వరలక్ష్మి, ఆమె భర్త చక్రపాణి వచ్చారు. వరలక్ష్మి ఇంట్లోకి అడుగు పెట్టగానే చీర కొంగు లోపలికి దోపి ఇల్లు వాకిలి శుభ్రం చేసింది. చక్రపాణి బజారు పనులన్నీ చూస్తున్నాడు. మాధవరావు ఉదయం నిద్రలేవడం, పేస్టు బ్రష్ పట్టుకొని నిల్చుంటాడు చక్రపాణి. వరలక్ష్మి గ్లాసు నిండా కాఫీ కలుపుకొని తెస్తుంది. బాబాయ్ గారు, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారంటూ అడుగుతుంది. ఏదో ఒకటి చెయ్యమ్మా, నా నోటికి ఏమీ సహించడం లేదు, మీరు తినేవి ఏవైనా చెయ్యమంటాడు. వంట సంగతికొస్తే ముందుగా మాధవరావుని అడగడం, ఆయన మీ ఇష్టం అనడం పరిపాటైపోయింది. వేళకు కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ సమకూరుస్తున్నారు. ఇప్పుడు మాధవరావుకి ప్రాణం హాయిగా ఉంది. ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. పిల్లల్ని చూసి చాలా రోజులయ్యిందంటూ భార్యాభర్తలిద్దరూ ఊరికి వెళ్ళారు. ఆ 2 రోజులు మాధవరావే చెయ్యి కాల్చుకున్నాడు. అనుకోకుండా ఊడిపడ్డారు ఆయన బావమరిది వైపు బంధువులు. 4 పెద్దవాళ్ళు, 4 పిల్లలతో సహా దిగారు. వీళ్ళిప్పుడే రావాలా అని మనసులో అనుకుంటూ వంట ఆవిడ, ఆమె భర్త నిన్ననే ఊరు వెళ్ళారు, 2 రోజుల్లో వస్తామని చెప్పారు అని వారితో చెప్పాడు. పర్వాలేదులే, మనలో మనకేమిటి, నేనుండగా వేరే వంట మనిషి ఎందుకంటూ వాళ్ళల్లో ఒక ఆవిడ స్నానం చేసి మడికట్టుకుని వంట చేసి అందరికీ వడ్డించింది. 4 రోజులు గడిచినా వచ్చిన చుట్టాలు కదల్లేదు. సొంత ఇంటి మనుషుల్లా ఏవి కావాలంటే అవి చేసుకుని తినడం, కావలసినంత వండడం, తిన్నంత తిని మిగిలింది పారేయడం. వరలక్ష్మికి ఒంట్లో బాగాలేదు, 4-5 రోజుల తర్వాత వస్తామంటూ ఫోన్ చేశాడు చక్రపాణి. మాధవరావు వేళకింత తినడం, తన గదిలోకి వెళ్ళి పడుకోవడం చేస్తున్నాడు. 24 గంటలు టీవీ పెద్ద సౌండ్తో పెడతారు. తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి 11 అయినా టీవీ ఆపరు. ఆ సౌండ్ విని విని చెవులు బద్దలైపోతున్నాయి. ఫ్రిడ్జ్ నిండా పాలు, పండ్లు, వాటర్ బాటిల్స్ పెట్టుకోవడం, ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం. ఇల్లంతా పిల్లల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోతుంది. ఇంట్లో ఉండాలంటే తలనొప్పిగా ఉంది మాధవరావుకి. చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళాడు మాధవరావు. చలపతిరావు ఇంటికి వెళ్ళాడు. అన్నయ్య గారు కులాసానా అంటూ పలకరించింది లక్ష్మి. మిత్రులిద్దరూ కబుర్లలో పడ్డారు. ఈలోగా కాఫీ గ్లాసుతో వచ్చింది లక్ష్మి. నీ చేతి కాఫీ త్రాగి చాలా రోజులైందమ్మా అంటూ గ్లాసు అందుకున్నాడు. ఇంట్లో ఉన్న బంధువుల గురించి చెప్పాడు. ఇదివరకు లేని రాకపోకలు మళ్ళీ మొదలు పెట్టారు. ఇన్నాళ్ళు మాధవరావు ఒంటరివాడని ఎవరూ రావడం లేదు. వంట కోసం, ఇంటి కోసం ఇద్దరిని చేరదీయగానే చుట్టాలు ఊడిపడ్డారు. ఇంట్లో ప్రశాంతత లేదు. వాళ్ళంతా ఎప్పుడు వెళతారోనని ఎదురు చూస్తున్నాను అన్నాడు. బెల్లం చుట్టూ ఈగలు మోగడం సహజమే. మనమేం మెలకుగా ఉండడం నేర్చుకోవాలి. అంతా మనవాళ్లే అనుకుని చేరదీస్తే రేపు మనల్నే ఇంట్లోంచి వెళ్ళగొట్టినా వెళ్ళగొట్టవచ్చు. మరో 2 రోజులు ఓపిక పట్టు చూద్దాం అన్నాడు చలపతి. అక్కడొక్క గంట గడిపి మెల్లగా ఇంటికి చేరుకున్నాడు. మాధవరావు ఇంటికి చేరుకోగానే తలుపుకి వేసి ఉన్న తాళం కప్ప చూసి హతవిధి అనుకుంటూ మామిడి చెట్టు కింద అరుగు మీద కూర్చున్నాడు. బయటికి వెళ్ళిన వాళ్ళు 9 గంటలు దాటాక తిరిగి వచ్చారు. నువ్వు బయటికి వెళ్ళాక అనుకోకుండా అలా బజారుకు వెళ్ళాం. వచ్చేటప్పటికి కాస్త ఆలస్యమైంది. ఇదిగో చిటికెలు వంట చేసేస్తానంటూ కాంతమ్మ మడి కట్టుకోవడానికి వెళ్ళింది. నేను తీర్థయాత్రలకు వెళ్తున్నాను, రావడానికి 1-10 రోజులు పడుతుందన్నాడు మాధవరావు. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి బాబాయ్, మీరు వచ్చేదాకా ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాం అన్నాడు సదాశివం. బావమరిదికి ఫోన్ చేశాడు మాధవరావు. వాళ్ళకి మాకు రాకపోకలు లేవన్నాడు బావమరిది.
సదాశివం ఇక్కడే ఉద్యోగం వెతుక్కున్నాను, ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఇంత పెద్ద ఇల్లు నువ్వొక్కడవే ఏం చేసుకుంటావు? వేరే ఇల్లు అద్దెకెందుకు? ఈ ఇంట్లోనే మేము ఉంటాం, నిన్ను కనిపెట్టుకుని ఉన్నట్లు ఉంటుంది. మాకు మాత్రం నువ్వేం పరాయి వాడివి కాదుగా. నువ్వొక్కడివి ఉండాలన్నా నీకు బాధగా ఉంటుంది. పిన్ని పోయాక నీ ఆలన పాలన చూసేవాళ్ళు ఎవరున్నారు? అయిన వాళ్ళంతా వదిలేసినా మాకు మాత్రం నిన్ను చూస్తుంటే ఇబ్బందిగా ఉంది బాబాయ్. నీకెందుకు, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అని తన మనసులో మాట బయట పెట్టాడు సదాశివం. మాధవరావుకి పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లుగా ఉంది. ఉద్యోగం పేరుతో ఇంట్లో మకాం పెట్టాలనుకుంటున్నారు. వీళ్ళ గురించి అటువైపు ఇటువైపు బంధువులంతా వచ్చి ఇంట్లో తిష్ట వేస్తారు. ఇల్లంతా వల్లకాడు చేసి పెడతారు. అదే రోజు చక్రపాణి భార్య పిల్లలతో సహా దిగాడు. స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. పిల్లలు మా దగ్గరే ఉంటామని పేచీ పెట్టారు. తప్పనిసరిగా తీసుకొచ్చామన్నారు. ఆ ఇల్లు ఒక సత్రంలాగా మారింది. మాధవరావు రిటైర్ అయ్యాడన్న మాటే కానీ మనిషిలో ఏమాత్రం ముసలితనం కనిపించదు. సూటు బూటు వేసుకుని దర్జాగా 50 ఏళ్ల వాడిలాగా కనిపిస్తాడు. ఇన్నాళ్ళు ప్రశాంతంగా గడిపాడు. ఇప్పుడు వీళ్ళ వల్ల మానసికంగా లేని వృద్ధాప్యం మీద పడేటట్లుంది. లేనిపోని తద్దినం ఇంట్లో తెచ్చిపెట్టుకున్నట్లుగా ఉంది. ఇల్లు విడిచికి బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే నరకం. వీళ్ళంతా నా మీద ప్రేమతో కాదు, నా ఆస్తి చూసి ఇక్కడికి వచ్చారు. ఇన్నాళ్ళు ఒక్కరన్నా వచ్చి చూసిన వాళ్ళు కానీ పలకరించిన వాళ్ళు కానీ లేరు. ఊరు వెళ్తున్నానని చెప్పి బయలుదేరాడు మాధవరావు. ఉదయం 10 గంటలకు బయటకు వెళ్ళాడు మాధవరావు. భోజనాల వేళకు ఎదురు చూశారు, రాలేదు. ఏ ఒక్కరూ ఫోన్ చేసి కనుక్కోలేదు. వాళ్ళ మటుకు వాళ్ళు వండుకొని తినేశారు. సాయంత్రం 4 గంటలకే వేడివేడి బజ్జీలు వండుకొని టీ పెట్టుకొని తాగారు. ఏది కావాలన్నా వరలక్ష్మి నిమిషాల మీద అమర్చి పెడుతుంది. తిండికి కరువాచిపోయినట్లున్నారు. సాయంత్రం 6 గంటలు కావస్తుండగా కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ఇంట్లో వాళ్ళంతా ఆత్రంగా బయటకు చూశారు. కారు డోరు తెరుచుకుని ముందుగా మాధవరావు బయటకు దిగాడు. వెనక సుమారు 40 ఏళ్లున్న స్త్రీ దిగింది. ఇద్దరి మెడలో పూల దండలున్నాయి. మాధవరావు ఆమె చెయ్యి పట్టుకొని నడిపించుకుంటూ వచ్చాడు లోపలికి. ఎదురుగా నిలబడి చూస్తున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఏమిటలా అవాక్కైపోయారు? మీరంతా నా కోసం చాలా శ్రమ పడుతున్నారు. మీ ఇల్లు వాకిళ్ళు వదులుకొని నా కోసం వచ్చారు. ఇన్నాళ్ళు నేను ఒంటరి వాడినని నా మీద జాలి చూపించారు. రేపటి నుంచి మీకెవరికీ నా గురించి బెంగపడవలసిన అవసరం లేదు. వేళకు కాఫీలు భోజనాలు అందించనక్కర్లేదు. ఎన్నాళ్ళని మిమ్మల్ని ఇబ్బంది పెడతాను చెప్పండి. అందుకే ఒక నిర్ణయానికి వచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాను. ఈమె నా భార్య. రేపటి నుంచి నా అవసరాలన్నీ ఈమె చూసుకుంటుంది. లలిత, రా లోపలికి వెళదాం అంటూ భార్యని తన గదిలోకి తీసుకువెళ్ళాడు. అందరి నోళ్ళు ఒక్కసారిగా మూతబడిపోయాయి. ఈ వయసులో ఈయనకి పెళ్ళేమిటి? వండి పెట్టడానికి ఇంట్లో వంట మనిషి ఉంది. ఇంతమందిమి ఉండగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో? మనం మూటాముల్లే సర్దుకోవాల్సిందే. వచ్చిన మహారాణి గారే అన్నీ చూసుకుంటుంది. మనకిక్కడ పనేముంది? ఇదంతా అదృష్టం. అందుకే ఆయన్ని బుట్టలో వేసుకుంది. పదరా పోదాం అంది సదాశివం తల్లి. ఇంటి అద్దె లేకుండా ఉండవచ్చులే అనుకున్నాం. చివరిదాకా కనిపెట్టుకుని చూస్తే ఈ ఆస్తి మనకే వస్తుందనుకున్నాను. మధ్యలో గద్దలా తనుకుపోవడానికి వచ్చింది. ఎవరి సొమ్ము ఎవరికి ప్రాప్తి ఉందో మనకి దక్కనప్పుడు ఎందుకిక్కడ? రేపే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు సదాశివం.
పిల్లల్ని ఇక్కడే స్కూల్లో చేర్పించి మకాం పెట్టాలనుకున్నాడు చక్రపాణి. అతని ప్లాన్ కూడా బెడిసి కొట్టడంతో నీరు గారిపోయాడు. మర్నాడు ఉదయం లలిత చీకటితో లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేసింది. ఇంట్లో పనులన్నీ చెక్కబెడుతుంటే అంతా ముఖాముఖాలు చూసుకున్నారు. వారి సహాయం లేకుండానే వంట ఇంట్లో పనులన్నీ చేసుకుపోతున్నది. బాబాయ్, అద్దెకి ఇల్లు చూసి వచ్చాను, ఇంకా ఇక్కడే ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం దేనికంటూ ఆటో పిలుచుకొచ్చి తల్లి తండ్రితో సహా 8 మంది జనాభా కదిలి వెళ్ళిపోయారు. మా ఇద్దరికీ వంట మనిషి అవసరం లేదు, నేనే వంట చేస్తానంది లలిత. చక్రపాణి భార్య పిల్లల్ని తీసుకొని ఉసూరుమంటూ వెళ్ళిపోయాడు. వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దం, ప్రశాంతంగా ఉంది మాధవరావుకి. మాధవరావుని ఎంతో ప్రేమగా చూసుకుంటోంది లలిత. మన్నాడు సాయంత్రం మిత్రులు ముగ్గురు మాధవరావుని కలవడానికి ఇంటికి వచ్చారు. ఇంట్లో ఉన్న కొత్త మనిషిని చూసి ఎవరో బంధువు అనుకున్నారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బంధువులెవరూ ఉన్నట్లు కనిపించలేదు. మిత్రులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మీరు కూడా అవాక్కయ్యారా? ఈమె నా భార్య లలిత అంటూ పరిచయం చేశాడు మాధవరావు. నాకు ఈ వయసులో పెళ్ళెందుకు అనుకుంటున్నారా? తోడు లేకపోతే ఒంటరితనం ఎంత నరకమో తెలిసొస్తుంది. ఈ ఆస్తి నేను కష్టపడి సంపాదించుకున్నది. నా పిల్లలకి నా ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు. వాళ్లే కావలసినంత సంపాదించుకుంటున్నారు. నా పిల్లలే నాకు ఈ సలహా ఇచ్చారు. జీవితాంతం ఒంటరిగా ఎలా ఉంటావు, ఎవరినైనా పెళ్లి చేసుకోమన్నారు. లలిత ఈలోగా అందరికీ కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది. లలితకు ఇంతకు ముందే పెళ్ళయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. భర్త తాగుబోతు, బ్రతికినన్నాళ్ళు ఏడిపించుకు తిన్నాడట. చావుకి సిద్ధపడిందట. పిల్లవాడి కోసం బ్రతకాలని నిర్ణయించుకుంది. భర్తకి విడాకులు ఇచ్చేసింది. మంచి మనస్సుంది, కష్టం సుఖం తెలిసిన మనిషి. ఆమెకి ఒక తోడు కావాలి. అందుకే ఆమె గతంతో నాకు అనవసరం, పెళ్లి చేసుకుందామన్నాను. సరేనని ఇష్టపడింది. గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పిల్లవాడిని హాస్టల్లో ఉంచి చదివించాలనుకుంటున్నాం. మంచి పనేనా? అవునో కాదో మీరే నిర్ణయించి చెప్పండి అన్నాడు. ఈ సలహా నీకు మేము ఎప్పుడూ ఇచ్చి ఉండాల్సింది. మంచి పని చేశావు. రాబందుల్లా ఇంట్లో చేరి మకాము వేసిన వాళ్ళకి బాగా బుద్ధి చెప్పావు. ఆరిపోయిన దీపాన్ని వెలిగించి వెలుగునిచ్చావు. చాలా మంచి పని చేశావన్నారు మిత్రులంతా. మిత్రుల మాటలతో కొండంత ధైర్యం వచ్చింది మాధవరావుకి. లలిత మాధవరావులు కొత్త బంధాన్ని ముడివేసుకుని హాయిగా కాపురం సాగిస్తున్నారు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.